అందరికి దండాలన్న. రే ఏంద్రా అట్లా తాగుతూ ఉండవు? ఏమైందిరా బావా? అరే చెప్పిసావురా ఏమైంది? నేను చచ్చిపోయినట్టు బావా. నువ్వు చచ్చిపోవడం ఏందిరా? బానే ఉన్నావు కదా. అదేం లేదు బావా, పొద్దుగాల నేను నా ఓటు ఎక్కడుందో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆ ఆఫీసర్ ఏంటి బావా నువ్వు చచ్చిపోయినావు అంటున్నాడు? వారిని అదేరా లిస్టులో నీ పేరు లేదేమో లేరా. ఇదిగో మనము ఆ పెద్ద ఆఫీసుకి పోయి ఫిర్యాదు చేద్దాంలే. ఇదిగో వాళ్ళు మళ్ళీ నీ పేరు లిస్టులో ఎక్కిస్తారు లేరా. ఏం వద్దులే, ఈరోజు సెలవు కదా, ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తా. అరే అదేంద్రా ఇప్పుడు దాకా లేదని ఏడ్చావు కదా, ఇంతట్లోనే ఏమైంది? తాగు బా, నువ్వు కూడా తాగు. అట్ట అనమాకరా. ఓటు మరి జన్మ హక్కురా. ఆ ఓటు హక్కు మనం వినియోగించుకోవాలరా. ఏ ఊకో బా, నేనొక్కడిని ఓటేయకపోతే ఏమవుతుంది? ఒరే పిచ్చోడా, ఓటు విలువ నీకు తెలుస్తా లేదురా. ఒక్క ఓటు, ఒకే ఒక్క ఓటు నాయకుడు తలరాత్ర మార్చేస్తుందిరా. దేశ భవిష్యత్తుకి పునాది అవుతుందిరా. ఓటుని ఎప్పుడు బేఖాతరు చేయకూడదు రోయ్. అవునా బా? అవును బా, ఇప్పుడు అర్థమవుతుంది. అందుకోసమే ఆ నాయకులంతా మన ఇళ్ళ చుట్టూ ఓట్ల కోసం తిరుగుతుంటారు. ఒకసారి ఓటేసిన తర్వాత ఎవడు పట్టించుకోడు. ఓటుకు చాలా విలువ ఉంది బావా. పద పోయి ఫిర్యాదు చేద్దాం. నేను ఓటేస్తా 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 బా. అవునండి, ప్రతి ఒక్కరూ తమ ఓటు ఓటర్ లిస్టులో ఉందో లేదో సరిచూసుకోండి. లిస్టులో లేకపోతే వెంటనే ఓటరు నమోదు కేంద్రంలో ఫిర్యాదు చేసి మీ ఓటును నమోదు చేసుకోండి. ఓటు మన ప్రాథమిక హక్కు. ఓటు హక్కును వినియోగించుకోండి. దేశ భవిష్యత్తుకు, దేశ పురోభివృద్ధికి, భావితరాల అభ్యున్నతికి తమ వంతు తోడ్పాటును అందించండి. లెట్ us vote for a right person and protect our democracy.